ప్రభు యేసుక్రీస్తు నామములో కూడి చేరి వచ్చిన మీ అందరికీ కూడా మా ప్రత్యేకమైన వందనాలు. బాగున్నారమ్మా? దేవునికి స్తోత్రం. ఈనాటి వాక్య ధ్యానంలోనికి వెళ్ళిపోతానన్నా. ఈనాటి వాక్య ధ్యానం కొరకే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం. నా నామమందు భయభక్తుల గలవారకు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును. చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఒక వాగ్దానంగా తీసుకోండి. ఎలా తీసుకోవాలన్నా? వాగ్దానంగా తీసుకోండి. ఏమంటున్నాడు? నా నామమందు భయభక్తులు కలిగిన వారికి నీతి సూర్యుడు ఉదయించును అన్నాడు. ఒక మాట అడుగుతాను, మనం నిజంగా ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నామా అనేది మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. నిజంగా కనుక ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే నీతి సూర్యుడంట ఆ వ్యక్తి మీద ఉదయిస్తాడు. చాలామందికి యేసు ప్రభు అంటే ఏముంటుందండి? భక్తి ఉంటుంది. చాలామందికి అందరికీ ఏముంటుంది? భక్తి ఉంటుంది. ఎలాంటి వ్యక్తికైనా, క్రైస్తవుగా పిలువబడుతున్న వారు ఎవరైనా కూడా వాళ్ళకి ఏముంటుందండి? యేసు ప్రభు అంటే భక్తి ఉంటుంది. ఇప్పుడు ఆ భక్తి వలన ఉపయోగం ఎక్కువ ఉండదు. కానీ ఆయన ఎందుకు భయం ఉంటే కనుక ఖచ్చితంగా మనం ఏం చేస్తాం? దేవుడు చూస్తున్నాడు అనే భయంతో ఎక్కడా కూడా ఎలాంటి పొరపాట్లు, తప్పులు చేయకుండా మనం జీవించడానికి ప్రయత్నం చేస్తాం. చాలామంది ఏమంటారండి, నీకు అసలు భయం లేదురా. చిన్నపిల్లలు చెప్పిన మాట వింటున్నా, వాళ్ళకి నచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆ సమయంలో పెద్దవాళ్ళు ఏమంటారండి, నీకు అసలు భయం లేదు. ఎందుకని? భయం ఉంటే నువ్వు ఇలా చేయవు అంటారు. అవునండి కాదండి? కనుక భక్తి చాలామందిలో ఉంది, కానీ భయము చాలా కొద్ది మందిలో ఉంది. అయితే ప్రభు అంటున్న మాట, ఆయన యందు, దేవుని యందు, యేసు యందు భయభక్తులు కలిగి జీవించిన వారి మీద నీతి సూర్యుడు ఉదయిస్తాడు. నీతి సూర్యుడు ఏం చేస్తాడండి? ఉదయిస్తాడు. మరి నీతి సూర్యుడు ఉదయించిన తర్వాత ఆయన రెక్కల క్రింద, అంటే ఆ సూర్యుని క్రింద, ఆయన చేతుల క్రింద ఏముంటుందంటండి? ఆరోగ్యం ఉంటుంది. ఆయన చేతుల క్రింద, ఆయన రెక్కల క్రింద ఏముంది? ఆరోగ్యం ఉంది. ఇప్పుడు మీరు గమనించండి, ఆరోగ్యము అని ఇక్కడ రాశారు. కానీ మనకి సంతోషం ఉంటేనే ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, సంతోషమే సగం బలం అంటారు. ఇప్పుడు అమ్మా, నువ్వు ఎక్కువగా ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు అంటారు. అంటారా? అంటండి. మరి ఎక్కువగా ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు అంటే ఇక్కడ ఆయన ఏమంటున్నారు? ఆయన రెక్కల క్రింద ఆరోగ్యం ఉంది అంటున్నారు. అంటే ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన వాడి మీద నీతి సూర్యుడు ఉదయిస్తాడు. వాళ్ళు చక్కగా ఆరోగ్యంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. ఆరోగ్యం ఉండాలంటే సంతోషం ఉండాలి. ఇంటి నిండా సమస్యలు ఉంటే ఏదో ఒక సందర్భంలో వాటి గురించి ఆలోచించి సరిగా తినక, సమయానికి తినక, కడుపు నిండా తినక, అసలు ఏంటి పరిస్థితులు అని ఆలోచించుకుంటూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటాం లేదండి? ఖచ్చితంగా ఆరోగ్యం పాడవుతుందా లేదా? కనుక ఆ విధంగా ఎలాంటి సమస్యలు లేకుండా, ఇరుకు ఇబ్బందులు లేకుండా ప్రభువారు ఆయన రెక్కల క్రింద మనకి ఆరోగ్యాన్ని కలగజేస్తారు. వేటి మీద అయితే మనకి అపజయం వచ్చి మన పదే వాటి మీదకి ఆలోచన వెళుతూ అది చివరకు మన ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపేంతగా ఉంటున్నాయో పరిస్థితులు, ఆ పరిస్థితులన్నింటినీ కూడా ప్రభువారు ఖచ్చితంగా ఏం చేస్తారంట? తొలగిస్తాను అని ఈ వాగ్దానం ద్వారా చెప్తున్నారు. ఆయన రెక్కల కింద ఆరోగ్యం అంటే ఏంటండి? ఖచ్చితంగా మనకున్న పరిస్థితులు, మన అనారోగ్యానికి పరిస్థితులు, మన అనెమ్మదికి పరిస్థితులు, మన అసమాధానానికి పరిస్థితులు, మన కుటుంబంలో గలిబిలికి పరిస్థితుల వల్ల మన ఆరోగ్యం నానాటికి ఏమవుతుందండి? మానసిక ఒత్తిడికి లోనై
అనారోగ్యం పాలైపోతూ ఉన్నాం, క్షీణిస్తూ ఉంది. ఆ విధంగా అనారోగ్యం పాలు కాకుండా క్షీణించకుండా ఉండాలి అంటే ఆయన రెక్కల క్రిందకి రావాలి, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఇప్పుడు నీతి సూర్యుడు ఉదయిస్తాడు అంటే చాలామంది ఏమనుకుంటారు, మనకి రోజు ఉదయించే సూర్యుడు ఆయనే దేవుడు కనుక ఆయనకి నమస్కారం పెడదాము అని అనుకుంటే అది ఎలా ఉంటుందండి? చాలా పొరపాటు. ఇప్పుడు రోజు మనకి ఉదయించే సూర్యుడు ఈరోజు కనిపించాడా? కానీ దేవుడు ఎల్లప్పుడూ కనిపిస్తాడా? కనిపించడా? ఆయన ఎల్లప్పుడూ సంచరిస్తాడా లేదా? ఆయన కన్నులు లోకమంతా చూస్తూనే ఉంటాయా లేదా? ఈరోజు మబ్బులు పట్టే వర్షం వచ్చే పరిస్థితి, కరెంటు కూడా లేదు. ఈ పరిస్థితుల్లో ఈ సూర్యుడిని మనం చూడలేం. ఇక్కడ రాయబడిన మాట ఈ సూర్యుడు మన మీద ఉదయిస్తాడని కాదు, ఈ సూర్యుడు నీతిమంతుల మీద అనీతిమంతుల మీద అంతే, రక్షణలోకి వచ్చిన వారి మీద రక్షణలో లేని వారి మీద, ప్రభువులో ఉన్న వారి మీద ప్రభువులో లేని వారి మీద, ఇరువురి మీద కూడా ఈ సూర్యుడు ఉదయిస్తాడు. లేఖనమే సెలవిస్తూ ఉంది, నీతిమంతుల మీద అనీతిమంతుల మీద సూర్యుడిని కానీ వెలుగుని కానీ వర్షం కానీ మంచు కానీ అన్నీ కూడా పంపిస్తాను అని చెప్పాడు. ఇక్కడ చెప్పిన నీతి సూర్యుడు, ఏ నీతి సూర్యుడు మన మీద ఉదయిస్తాడు అని చెప్తున్నాడు అంటే దేవాది దేవుడే నీతి సూర్యుడిగా మన మీదకి రాబోతున్నాడు, మన కుటుంబం మీదకి రాబోతున్నాడు, మన మీద ఉదయించబోతూ ఉన్నాడు. ఏమండి, రాత్రిపూట మనకి చాలా కొంచెం భయంగా ఉంటుంది. ఏమండి, అవునా కదండి? రాత్రి పెరుగుతున్న కొద్దీ భయం ఉంటుంది. ఉండదండి మీకు ధైర్యమా? సరే, కొంతమందికి ధైర్యం ఉండొచ్చు, కొంతమందికి భయం ఉంటుంది. కానీ ఎక్కువగా రాత్రి పెరుగుతుందంటే పగలు ఉన్నంత ధైర్యంగా ఉంటామా? ఉండలేము, కొంచెం భయంగా ఉంటాం. అలాగే రాత్రిపూట చాలా రకాల పనులు మనం చాలా క్లారిటీగా చేసుకోలేము, పనులన్నీ కూడా చక్కగా జరిగించలేము. కారణం వెలుగు లేదు, సరిగా కనిపించదు, పని సరిగ్గా నడవదు, సరిగ్గా మనం నడవలేము, సాగలేము, ముందుకు కొనసాగలేము. అలాంటి సమయంలో తెల్లవారుతూ ఉన్నప్పుడు సూర్యుడు ఉదయించాడు అనుకోండి, మనసులో ఎలా ఉంటుంది? అమ్మాయ తెల్లవారిపోయింది. కావలి వారు ఉదయం కొరకు ఆశతో ఎదురు చూస్తున్నట్లు అంటాడు. కావలి వారు ఉదయం కొరకు ఎందుకు ఆశతో ఎదురు చూస్తున్నారు? ఆ పొలాల్లో ఆ గొర్రెల మందలు కాసుకుంటూ బిక్కుమంటూ ఉంటారు రాత్రి అంతా కూడా. ఇటు నుంచి ఏమొచ్చి ఏ పురుగు వస్తుందో, ఏ పాము వస్తుందో, ఏ తేలు వస్తుందో, ఏ జర్రి వస్తుందో తెలియదు కదండి. పొలాల్లో తెల్లవారింది అనుకోండి, ఆ భయం ఉంటుందా? అదే పొలంలో ఉన్నా కూడా భయం ఉంటుందా? ఉండదు. కనుక ఏ భయాలు నిన్ను నీ కుటుంబాన్ని అతాకుతలం చేస్తున్నాయో, ఏ భయాలు నిన్ను నీ కుటుంబాన్ని కలవర పెడుతున్నాయో ఆ భయాలన్నీ కూడా తొలగిపోవునట్లుగా నీతి సూర్యుడు నీ మీద నీ కుటుంబం మీద ఉదయించబోతున్నాడు. అదే బిడ్డలారా, ఆ విధంగా ఎవరి మీద ఆయన నీతి సూర్యునిగా ఉదయిస్తాడు అని చెప్తున్నాడు? ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్న వారి మీద నీతి సూర్యుడు ఉదయిస్తాడు. ఒకసారి ఇంకొక వాక్యం చదవండి. 84వ కీర్తన 11వ వాక్యం చదవండి. 84:11. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును యథార్థముగా ప్రవర్తించు వారికి. దేవుడైన యెహోవా ఎలా ఉన్నాడండి? సూర్యుడును కేడమునై ఉన్నాడు. అంటే ఇప్పుడు మన మీద నీతి సూర్యుడు ఉదయించును అన్నది కదా. ఏ నీతి సూర్యుడు మన మీద ఉదయిస్తాడు? ఈ సూర్యుడు కాదు మన మీద ఉదయించేది. ఇక్కడ రాసిన వాక్యం యెహోవాయే సూర్యుడు అంటే దేవాది దేవుడు నీ మీద ఉదయించబోతూ ఉన్నాడు, ప్రకాశించబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి దేవాది దేవుడు నీతి సూర్యుడైతే మరి కుమారుడు ఏమవుతాడు? సింహం కడుపులో ఏం పడుతుందండి? మరి సూర్యుడి కడుపులో, నీతి సూర్యుడి కడుపులో ఏం పడతాడు? అంతే. చూద్దాం ఒకసారి ఆ వాక్యం కూడా చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 31వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక
1:31. అతిశయించువాడు ప్రభునందే అతిశయింపవలెనని రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనము ఆయను. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మూలముగా ఆయన మనకు పరిశుద్ధత, విమోచన, జ్ఞానము, నీతి. అసలండి జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచన. ఇప్పుడు ఎవరిలో మనకి విమోచన? యేసులోనేగా. ఎవరి ద్వారా మనకి పరిశుద్ధత? యేసు రక్తం ద్వారానేగా. ఎవరి ద్వారా మనకి జ్ఞాన సంపదలు? వాక్యం ద్వారా. ఈ వాక్యంలో జ్ఞాన సంపదలు గుప్తమై ఉన్నాయి అంటాడు. ఆ వాక్యం ఎవరు? యేసయ్య. యోహాను సువార్త 1వ అధ్యాయం ప్రకారం. మరి నీతి ఎవరు? అవునా కాదండి? ఇప్పుడు నీతి సూర్యుడు మీ మీద ఉదయిస్తాడు. యెహోవాయే సూర్యుడు కేడుమునై ఉన్నాడు. అలాగే దేవుని మూలముగా మనకు నీతిగా వచ్చినటువంటి యేసు ప్రభు వారు కూడా నీతి సూర్యుడిగా మన మీద ఉదయిస్తారు. దేవునికి స్తోత్రం. ఆయన కూడా నీతి సూర్యుడు. ఇది తెలియక చాలామంది అజ్ఞానంతో, వివేకంతో ఏవేవో చేస్తూ ఉంటారు. మనం ఆరాధించేది ఎవరిని? ఈ సూర్యుడిని కూడా సృష్టించిన సృష్టికర్తను మనము ఆరాధించాలి. ఈ సూర్యుడిని కూడా సృష్టించిన, ఈ సూర్యుడిని కూడా కంట్రోల్ చేయగలిగిన సృష్టికర్తను మనం ఆరాధించాలి. కానీ ఈ సూర్యుడిని కాదు, దేవుని చేత లేదా సృష్టికర్త చేత సృష్టించబడిన ఈ సూర్యుడిని కాదు మనం ఆరాధించేది. మరి ప్రతిరోజు మరి ఏదో చేస్తూ ఉంటారు కదా, మరి ఈరోజు కనపడలా. ఒక్కొక్కసారి తుఫాన్ వచ్చినప్పుడు కొన్ని దినాల వరకు సూర్యుడు కనపడ్డాడు. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? అర్థమవుతుంది కదా. మనం ఆరాధించవలసింది ఎవరిని? నీతి సూర్యుడు, నీతి భాస్కరుడు అయినటువంటి దేవాది దేవుణ్ణి మనం ఆరాధించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మీరు గమనించిన ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన రెక్కల క్రింద మనకి ఏముంటుందండి? ఆరోగ్యం ఉంటుంది అన్నాడు. ఆయన రెక్కల క్రింద ఏముంటుంది? ఆరోగ్యం ఉంటుంది. ఇప్పుడు చాలామంది, అనేక మంది మొదటిగా రోగం వచ్చినప్పుడు ఆర్ఎంపీ డాక్టర్ని కన్సల్ట్ చేస్తారు. కొంచెం పెద్ద రోగం వస్తే ఏం చేస్తారండి? కొంచెం పెద్ద హాస్పిటల్కి వెళ్తారు. ఇంకొంచెం అది తగ్గకపోతే ఏం చేస్తారు? ఇంకొంచెం పెద్ద హాస్పిటల్. ఇంకొంచెం తగ్గకపోతే ఏం చేస్తారు? అలాగా పెద్ద హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు. ఎక్కడ ఏ హాస్పిటల్ ఉందంటే అక్కడ హాస్పిటల్ తిరుగుతారు. ఇప్పుడు అన్ని చోట్ల తిరిగినా కూడా ఆ వ్యాధి నయం కాలేదు అనుకుందాం. ఇప్పుడు ఆ డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసిన సందర్భాలు ఉంటాయి. మా చేతుల్లో ఏమీ లేదు, దేవుడి దయ అంటారు. అవునా కాదండి? వింటామా? ఏనా నోగా మెడికల్ డిపార్ట్మెంట్ ఓకేనా? మరి మీరు గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసే ఆ సమయంలో, ఆ పరిస్థితుల్లో బాగు చేయగలిగిన వాడు ఎవడు అని ఆ డాక్టర్లు చెప్తారు? అది మనకందరికీ తెలుసు. రక్తస్రావ రోగం గల స్త్రీ ఉంది కదా బైబిల్లో. ఒకసారి మార్కు సువార్త చూడండి. మార్కు సువార్త 5వ అధ్యాయము 23వ వచనం. నా చిన్న కుమార్తె చావనయ్యున్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవలనని ఆయనను మిగులు బతిమాలుకొనగా ఆయన అతనితో కూడా వెళ్ళాను. ఇప్పుడు 25. 12 నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. దేవునికి స్తోత్రం. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆమె యేసు ప్రభు చెంగు ముట్టుకుంటే స్వస్థపరిచినది మనకు తెలుసు కదా. ఇప్పుడు అనేక సంవత్సరాలు ఆ స్త్రీ ఏం చేసిందంటండి? అనేక మంది వైద్యుల్ని సంప్రదించింది, ధనాన్ని వేయపరుచుకుంది, ఎంతో ఖర్చు పెట్టింది, కానీ రోగం మాత్రం తగ్గల. అలాంటి డాక్టర్ల చేత కూడా నయము కాని రోగాలు ఎన్నో ఇప్పటికీ మనకు సాక్ష్యాలు బోడని తెలుసు, చాలా తెలుసు.
ఎవరు నయపరిచారు? ఎవరు స్వస్థపరిచారు? అందుకే ఆయన రెక్కల క్రిందకు వస్తే మనకి ఆరోగ్యం, క్షేమం, సమాధానం, విజయం, అభివృద్ధి, ఆశీర్వాదం ఆయన రెక్కల కింద ఉంటేనే. ఆయన రెక్కల కింద లేకపోతే ఎప్పుడు వచ్చి తనకి వెళ్ళిపోదామా అని, ఎప్పుడు మృంగుదునా అని గర్జించు సింహం వలె వాడు రెడీగా ఉంటాడు. ఎవరిని మృంగుదామా, ఎప్పుడు మృంగుదామా అని. ఇప్పుడు వాడు మృంగుదామా అని చూసిన వారిలో మనం కనపడకుండా, దొరకకుండా ఉండాలంటే మనం ఎక్కడ ఉండాలి? యేసయ్య రెక్కల కింద ఉండాలి. అప్పుడే మనకు ఆరోగ్యం, అప్పుడే మనకి క్షేమం, అప్పుడే మనకు ఆశీర్వాదం, అప్పుడే మనకు అభివృద్ధి. దేవునికి స్తోత్రం కలుగును కాక. కనుక ఆయన రెక్కల కిందకి మనం రావాలి. ఇప్పుడు నీతి సూర్యుడు మన మీద ఉదయిస్తాడని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు నీతి సూర్యుడు మన మీద ఉదయిస్తే జరిగే కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. యోబు గ్రంథము 3వ అధ్యాయము 26వ వచనం చదవండి. యోబు గ్రంథము 3:26. నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, శాంతి లేదు, శ్రమయే గమనించుచున్నది. 26 చదవండి అమ్మా. 31:26 క్షమించాలమ్మా. యోబు 31:26. సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినే గాని చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి. చాలు నాన్న ఒక్క నిమిషం. సూర్యుడు ప్రకాశించినప్పుడు, ఇప్పుడు మీరు గమనించండి, అక్కడ రాయబడిన మాట ఏంటంటే సూర్యుడు, ఏ సూర్యుడు? ఈ సూర్యుడు గురించి అక్కడ రాశారు. ఈ సూర్యుడు ప్రకాశించినప్పుడు ఆయన ముద్దు పెట్టుకోకూడదు, అది నమస్కారం చేయకూడదని రాశారు. అలా చేస్తే నవ్వులు పాలైపోతారు, దానివల్ల ప్రయోజనం ఉండదు అని రాశాడు. సరే, పక్కన పెడదాం. చంద్రుడు కూడా ముద్దు పెట్టుకోవద్దు. అలా ముద్దు పెట్టుకునే వాళ్ళు మనకు వేరే వాడి కోసం మనకు వద్దు. క్రైస్తవులు చాలామంది ఉన్నారు, అది నెల పొడుపా ఏదో అంటారు, ఏదో పొడుపు, ఆ రోజున తెగ ముద్దులు పెట్టేస్తూ ఉంటారు, ఏదో కలిసి వచ్చేస్తుందని. ఆయన ఎన్ని సంవత్సరాలు ముద్దులు పెట్టినా, ఎన్ని నెలలు ముద్దులు పెట్టినా ఆ నెల పొడుపుకి కలిసి వచ్చింది ఉండదు. ఆయన రెక్కల క్రిందకి రావాలి. అసలైన ఆశీర్వాదం ఇక్కడ ఉంటుంది, ఇక్కడ రారు అంటే వచ్చేది ఆశీర్వాదం అలా రావు. ఆయన రెక్కల కిందకు వస్తేనే మనకు ఆశీర్వాదం. ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటేనే ఆయన నీతి సూర్యుడిగా మన మీద ఉదయిస్తాడు, మన కుటుంబం మీద ఉదయిస్తాడు. ఇప్పుడు ఇక్కడ సూర్యుడిలో ఏముంటుందండి? ప్రకాశం ఉంటుందా? సూర్యుడిలో ఉన్నటువంటి ఆ ప్రకాశం ఏమండి? వెలుగునిస్తుంది. ఏమిస్తుందండి? వెలుగునిస్తుంది. ఇప్పుడు ఆ ప్రకాశం వచ్చినప్పుడు చీకటికి సూర్యుడు వస్తున్నాడు, వెలుగు వస్తుంది, వెళ్ళిపో, చీకటి నూతలు వెళ్ళిపో, లైట్ వేస్తున్నాం, లైట్లో నుంచి వెలుగు వస్తుంది, చీకటిని వెళ్ళిపో అని చెప్పాలా? వెలుగు రాగానే చీకటి ఏమైపోద్దండి? అదృశ్యం అయిపోద్ది, మాయమైపోద్ది, వెళ్ళిపోద్ది. అది మనం చెప్పవసరంలా. కనుక ఎప్పుడైతే నీతి సూర్యుడు నీ మీద ఉదయిస్తాడో, ఆ ప్రకాశం నీ మీదకి దిగి వస్తుందో, ఖచ్చితంగా నీలో ఉన్న చీకటి ఏమైపోవాలి? వెళ్ళిపోవాలి. మళ్ళీ ప్రత్యేకంగా చీకటిపో, చీకటికి రాయలుపో, చెడు ఆలోచనలు పో అని ప్రత్యేకంగా చెప్పవసరంలా. నీతి సూర్యుడు నీ మీదకి ఉదయిస్తే వెంటనే జరిగే కార్యం ప్రకాశం. ఆ ప్రకాశంలో చీకటి మొత్తం కూడా, చీకటి పనులు, చీకటి క్రియలు అన్నీ కూడా ఏమైపోతాయి? వాటంతటవే వెళ్ళిపోతాయి. దేవుని ప్రకాశం వెళ్ళిపోతాయి కదండి. ఇప్పుడు వెళ్ళిపోయినప్పుడు మనకు కలిగే విషయం ఏంటి? అది నేను తప్పు చేసిన ఎంతకాలం అనేది రిపెంటెన్స్ వస్తుంది, పశ్చాత్తాపం వస్తుంది. దాని ద్వారా ఏమొస్తుంది? ప్రార్థన వస్తుంది. ఆ ప్రార్థనలో ఏం పొందుతాం? మారు మనసు పొందుతాం. తప్పు చేసేవారు మారు మనసు పొందుతాం. ఆ మారు మనసు పొందిన తర్వాత ఏం చేస్తాం? బాప్తిసం పొందుతాం. అంటే ఇదంతా ఏంటి? రక్షణ కార్యమేనా? అంటే నీతి సూర్యుడు మన మీద ఉదయించినప్పుడు, ఆయన నుండి మనం భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మొట్టమొదటిగా జరిగే కార్యం ఏంటండి? రక్షణ కార్యం. ఇప్పుడు ఈ సన్నివేశాన్ని కొంచెం బలపరచడానికి, ఈ విషయాన్ని కొంచెం మీకు అర్థం కావడానికి బైబిల్లో ఉన్న ఒక విషయాన్ని చెప్తా. జక్కయ్య మనందరికి బాగా పరిచయం కదా, ముద్దుగా పొట్టి జక్కయ్య అని పిలుచుకుంటూ ఉంటారు. ఆయన పేరు పొట్టి జక్కయ్య కాకపోయినా వాస్తవానికి పొట్టివాడు కనుక పొట్టి జక్కయ్య అని పెట్టేసారు పేరు. దేవునికి ఇస్తూ ఉంటాం. సరే, ఇదేమైనా జక్కయ్య గారు మనకు బాగా పరిచయం. ఇప్పుడు జక్కయ్య గారిని ప్రభువు వారు వచ్చి, జక్కయ్య చెట్టు దిగి త్వరగా రా, ఈరోజు నేను మీ ఇంట్లో నీతో పాటు ఉండాలి అనగానే ఏం చేశారండి? త్వరగా చెట్టు దిగి వచ్చి వెంటనే యేసు ప్రభువుని తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టాడు.
ఇప్పుడు నేను అంటాను, ఊహించుకోండి. ఇక్కడ యేసుప్రభుని కూర్చోబెట్టి ఇంట్లో, అక్కడ గుమ్మ దగ్గర కూర్చోబెట్టరు కదండి, ఇక్కడ కూర్చోబెడతారు. ఇక్కడ కూర్చోబెట్టి ఇటు పక్కన కొంతమంది శిష్యులు, ఇటు పక్కన కొంతమంది శిష్యులు, వాళ్ళ వెనకాల కొంతమంది ఉన్నారు. ఎదురుగా ఎవరున్నారండి? జక్కయ్య ఉన్నాడు. ఇప్పుడు యేసుప్రభు వారు వచ్చి అక్కడ కూర్చున్నారు. వీళ్ళందరూ ఇటు పక్కన ఉన్నారు. ఎదురుగా ఉన్నారు, జక్కయ్య ఉన్నారు. ఇప్పుడు జక్కయ్య యేసుప్రభుని చూస్తూ ఉన్నాడు. యేసుప్రభు ఎవరని చెప్పుకున్నాం? నీతి సూర్యుడు అని చెప్పుకున్నాం. నీతి సూర్యుడిలో నుంచి ఏం వస్తుందని చెప్తున్నాను ఇక్కడ? ప్రకాశం వస్తుంది, వెలుగు వస్తుంది. ఇప్పుడు చూశాడు, ఈ ముఖ కాంతిని చూశాడు, ముఖ కాంతిని చూశాడు. ఇప్పుడు ఆ ముఖాన్ని చూసేసరికి చూసి ఒక 2 నుంచి 5 నిమిషాలు లేదా 10 నిమిషాల లోపు వ్యవధిలో మామూలుగా కూర్చున్నారు, మామూలుగా మాట్లాడుకుంటున్నారు. ప్రసంగం చేయలేదు ప్రభు అక్కడేమి. పోనీ జక్కయ్య నువ్వు ఇలా బతుకుతున్నావు, అలా బతుకుతున్నావు, జాగ్రత్త, అవన్నీ విడిచిపెట్టని కూడా చెప్పాల. మామూలుగా పిలిచాడు, లోపలికి వచ్చారు, మాట్లాడుకుంటున్నారు అంతే. ఈలోపు నా ఇంట్లో ఏసై వచ్చి అలాగా చూస్తూ ఉన్నాడు జక్కయ్య. కొద్ది నిమిషాల్లో ఏం జరిగిందో తెలియదు. వెంటనే, ప్రభువా, నేను చాలా అన్యాయం చేసి ప్రజల దగ్గర వడ్డీలు తీసుకుని మోసం చేశాను. అక్రమ సంపాదన నా దగ్గర ఉంది. నువ్వు నా ఇంట్లోకి వచ్చావు కాబట్టి నేను మారు మనసు పొందేశాను. నేను ఇప్పటి నుంచి ఎవరిని అన్యాయంగా రూపాయి తీసుకోను, అన్యాయం చేయను, లంచం తీసుకోను, అక్రమం చేయను. అయితే ఇప్పటి వరకు తీసుకున్నది ఉంది కదా, ఆ తీసుకున్నది మొత్తం ఎవరి దగ్గర అయితే రూపాయి ఎక్కువ తీసుకున్నానో వాళ్ళకి 4 రూపాయలు ఇచ్చేస్తాను అన్నాడు. అప్పుడు యేసుప్రభు అంటారు, అదేంటి జక్కయ్య, నేను ఇక్కడేమో నేను వాక్యం చెప్పలేదే, వాక్యం చెబితే ఈ వాక్యం ద్వారా ప్రభు నాతో మాట్లాడాడు అని నువ్వు మారు మనసు పొందడానికి. పోనీ జక్కయ్య, నువ్వు ఇలాగున్నావు అని మార్చుకోమని నేను నీ గురించి ప్రవచనం చెప్పలేదే, నేనేం ప్రవచించలేదే, లేదా నీ విషయాలు నీ సంగతులు నేను ఎత్తి చెప్పలేదే, నీ లోపాలు ఎత్తి చెప్పలేదే. మరి ఎలా జరిగిందంటే, అక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటండి, నీతి సూర్యుని ముఖకాంతి ప్రకాశంలో చీకటి ఏమాత్రం కూడా ఉండలేదు. అవునా కదండి? జక్కయ్యకి ప్రసంగం చేయలే, నువ్వు ఇలా ఉన్నావు మార్చుకొని ఒక మాట కూడా చెప్పలా. కానీ కొద్ది నిమిషాల్లోనే నీతి సూర్యుడిలో నుంచి ప్రకాశం ఎప్పుడైతే చూశాడో, ఆయన ముఖ కాంతిలో నుంచి చూసినప్పుడు పాపం అంతా కూడా తనంతట తానే దానికదే తనలో నుంచి వెళ్ళిపోయింది. వెలుగు వచ్చినప్పుడు చీకటికి ప్రత్యేకంగా చెప్పవసరలా, అర్థమవుతుందా? ప్రత్యేకంగా చెప్పవసరలా. నిజంగా మన మీద నీతి సూర్యుడు ఉదయిస్తే వెంటనే మనలో ఏ కార్యం జరుగుతుంది? రక్షణ కార్యం జరుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనందరికీ తెలుసు నిర్గమాకాండం చూడండి ఒకసారి. నిర్గమాకాండం 34:30. ఇశ్రాయేలీయులందరూ మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించెను కనుక వారు అతన్ని సమీపింప వెరచిరి. రెండో కార్యం ఏంటి చెప్పండి? మొదటిగా జరిగే కార్యం ఏంటి? సూర్యుడు ప్రకాశించినప్పుడు చీకటి దానికి అదే తొలగిపోతుంది. రెండోది ఏంటి తెలుసా? ఆ ప్రకాశం మనలో కూడా కనిపిస్తుంది. చీకటి వెళ్ళిపోయాక వెలిగాక మనలో కూడా ఉండేది. అమ్మ మీరు మాట్లాడతలా, చీకటి మనలో నుంచి వెళ్ళిపోయాక వెలిగాక ఉంటుంది. ఇప్పుడు ఆ వెలుగు మనలో నుండి ఏం చేస్తుంది? ఇతరులకి కనిపిస్తుంది, ప్రకాశిస్తుంది. ఇప్పుడు మోషే గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఆ సందర్భంలో సినాయి పర్వతం మీద నుంచి వస్తున్నారు. సినాయి పర్వతం మీదకి ఎందుకు వెళ్ళాడు? ఆడుకోవడానికి వెళ్ళాడా? వనభోజనానికి వెళ్ళాడా? దేనికి వెళ్ళాడు? ప్రభువు వారు రమ్మంటే వెళ్ళి అనుకోకుండా 40 రోజులు ఆయనతో గడిపేసాడు. అక్కడ 40 దినాలు ఉపవాసం ఉండిపోయాడు. ఇప్పుడు ఆ కొండ ఎక్కి దిగి వస్తున్నప్పుడు ఎవరితో గడిపాడు 40 రోజులు? ముఖాముఖి. నేను మోషేతో స్వరం ద్వారా కాదు, కళల ద్వారా కాదు, దర్శనంతో కాదు, ముఖాముఖిగా మాట్లాడతా. ఒక మనిషితో మాట్లాడినట్టు ముఖాముఖిగా నేను మోషేతో మాట్లాడతా అన్నాడే. మేఘంలోకి తీసుకెళ్ళి కొండ మీదకి వెళ్ళాడు. కొండ మీద నుంచి మేఘంలో కూర్చోబెట్టుకుని ముఖాముఖిగా 40 రోజులు మాట్లాడుకున్నారు మోషే గారును దేవుడు. ఇప్పుడు ఆయన ప్రకాశమానమైనటువంటి సూర్యుడు కనుక, నీతి సూర్యుడు కనుక ఆయన ప్రకాశం ఇప్పుడు ఎవరి మీదకి వచ్చింది? ఆ ప్రకాశం ఆయన కొండ మీద నుంచి దిగి వస్తున్నప్పుడు కూడా తగ్గల. కొండ మీద నుంచి దిగి వస్తున్నప్పుడే జనాలు అన్నారు, వాళ్ళు చీట్లు అడ్డుపెట్టినారు, చూడలేకపోయారంట, దూరంగా జరిగిపోయారు. అమ్మో ఈ వెలుగేంట్రా బాబో, మోషే గారు మొహం చూడలేకపోతున్నాం అని చేతులు అడ్డం పెట్టుకుని దూరంగా జరిగారంట. తర్వాత అంటారు, అయ్యా నీ ముఖాన్ని మేము చూడలేకపోతున్నాం, ఆ కాంతి మేము చూడలేకపోతున్నాం, దయచేసి
నీ ముఖానికి ముసుగేసుకో అంటారు. నీతి సూర్యుడు మన మీద ఉదయిస్తే మొట్టమొదటిగా ప్రకాశిస్తాడు. ప్రకాశిస్తే మనలో ఉన్న చీకటి వెళ్ళిపోతుంది, దానికి అదే వెళ్ళిపోద్ది. రెండోది, ఆయన ప్రకాశించాడు కనుక మనం కూడా ప్రకాశవంతంగా మారుతాం. ఇప్పుడు ఆయన నీతి సూర్యుడా, ఆ సూర్యుడు మన మీద ఉదయించాడా? ఇప్పుడు మనం కూడా ఏమవ్వాలి? నీతిగా మారాలిగా. మనం కూడా నీతిగా ప్రకాశించే వరంగా ఉండాలిగా. ఎలా తెలుసుద్ది? నేను మారాను అని చెప్పుకుని తిరుగుతామా? ఎలా ఉంటుంది? మన సాక్ష్యం అలా వెళుతున్నప్పుడు ఏం జరగాలండి? అనేకులు మనల్ని చూసి దేవుని వైపు ఆకర్షించబడాలి. మనం కాదు మాట్లాడేది, మన ప్రవర్తన మాట్లాడాలి. మనం నిలువడో కరపత్రాలు పంచడం కాదు. హృదయంలో మార్పు లేకుండా నువ్వు ఎన్ని వేల కరపత్రికలు పంచినా అన్నీ వృధానే. ఒక్కళ్ళు కూడా మార్పు రాదు. కానీ నువ్వే ఒక కరపత్రికగా, నీ జీవితమే, నీ ప్రవర్తనే, నీ నడవడికే, నీ వేషధారణే, నువ్వే ఒక కరపత్రికగా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నావు అనుకోండి, నీ మాట తీరు చూస్తారు, నీ ప్రవర్తన చూస్తారు, నీ వేషధారణ చూస్తారు. ఈ బిడ్డ దేవుని బిడ్డ అయి ఉంటుంది అని, ఈ బిడ్డ దేవుని బిడ్డ అయి ఉంటాడు అని నిన్ను బట్టి, అరే దేవునిలో ఉంటే ఇలా ఉంటుందా అని ఎక్కడికి రావాలండి? ఆ దేవుని వెలుగు మనలో చూసి ఎక్కడ రావాలి? దేవుని సన్నిధికి, దేవుని వెతుక్కుంటూ రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకనొక గ్రామంలోనంట ఒక త్రాగుబోతు వ్యక్తున్నాడంట, భయంకరమైన త్రాగుబోతు అంట. ఆ త్రాగుబోతు ఉన్నటువంటి వీధిలోనే ఒకానొక దైవ సేవకుడు దేవుని చేత ఆ ప్రాంతానికి, ఆ ఊరికి, ఆ గ్రామానికి సేవకు పంపబడి అక్కడ సేవ చేయడానికి వెళ్ళాడు. వెళితే ఈయన ప్రతిరోజు ఇంట్లో నుంచి బయటికి వెళుతూ, ఆయన పనులు తిరుగుతూ ఉంటారు, సువార్త నిమిత్తం వెళ్తూ ఉంటారు. ఏదో ఒక రకంగా బయటికి వెళ్తారు కదండి సేవకులు. అలా ఇంట్లోనే ఉండిపోరుగా. వచ్చినోళ్ళు, సేవకు వచ్చినోళ్ళు సేవ చేయడానికి ఇటు ఒకటి వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళాలి. ఇంట్లో కూర్చుంటే అవుతావు. ప్రార్థన చేసుకోవాలి, బయటికి వెళ్ళాలి, సువార్త ప్రకటించాలి, అప్పుడే ఆత్మలు వస్తాయి. ఇప్పుడు మీరు గమనించండి, అలాగా ఆయన తాకపోతు ప్రతిరోజు ఆయన చూడటం, గమనించటం ప్రారంభించాడు. అలా 6 నెలలు జరిగిందంట. ఎన్ని రోజులండి? 6 నెలలు జరిగింది. ఈ 6 నెలల్లో ఆ పాస్టర్ గారు ఈ వ్యక్తితో మాట్లాడలా, ఈ వ్యక్తి పాస్టర్ గారితో మాట్లాడలా. ఆ పాస్టర్ గారి యొక్క వేషధారణ, ఒకవేళ ఆ పాస్టర్ గారు ఎవరైనా పలకరిస్తే పలకరించే పలకరింపు, మాట్లాడే మాట తీరు, నడిచే విధానం అన్నీ గమనించి త్రాగుబోతుతనం మొత్తం విడిచిపెట్టాడంట. ఇదంతా ఎవరికి చెప్తున్నానంటే, ఆ ఊర్లో కొత్తగా ఇప్పుడు మనం కూడా వేరే వేరే ప్రాంతాలకు వెళ్తూ ఉంటాం కదా, సువార్తకి, వేరే వేరే గ్రామాలకి వెళ్తూ ఉన్నప్పుడు సువార్త చెప్పడానికి వచ్చినప్పుడు వ్యక్తి సువార్త చెప్తాను వినవయ్యా అంటే, నేను సువార్త విన్నాను, నేను సువార్తను చూసి చాలా కాలం అయింది, నేను సువార్తను చూశాను వినను అన్నాడు. సువార్త వినమంటే చూస్తామంటావు ఏంటంటే, అవును సార్ నేను నిజమే చెప్తున్నా, నేను సువార్తను చూసా, నేను విన్నాను అన్నాడు. నీకు బాగా పిచ్చెక్కినట్టుందరా బాబు, నువ్వు సువార్తనే చూడరు, సువార్త వింటారు అని చెబితే నీకు సరిగ్గా తెలియదేమో అని అప్పుడు ఈ విషయం అంతా చెప్పాడంట. ఆయన్ని చూసి నేను నా త్రాగుడు అనే వ్యసనాన్ని విడిచిపెట్టి రక్షణ పొంది ఈ రోజున సంఘంలో గొప్ప సాక్షిగా ప్రభువును నిలబెట్టారు. అలాంటి రక్షణ పొందుకున్న నేను సువార్తను చూసా అన్నాడు. సువార్తను చెబితే ఒకవేళ వాళ్ళందరూ వింటారు కానీ గ్రహించరు, వాళ్ళ హృదయంలోకి వెళ్దాం. సువార్తను చూస్తే వాళ్ళ హృదయం చలించిపోద్ది. 6 నెలల్లో భయంకరమైన త్రాగుబోతు మారి సంఘంలో గొప్ప సాక్షిగా నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వెలుగు మన మీద కనుక ప్రకాశిస్తే ఖచ్చితంగా మనం ఎలా ఉండాలండి? వెలిగించబడే వారంగా ఉండాలి. ఆ వెలుగు అనేకులకు కనిపించేదిగా ఉండాలి. ఆ వెలుగులోనికి అనేకులు ఆకర్షించబడి ప్రభు వైపుకు వచ్చేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రెండో విషయం చూద్దాం. ఆదికాండం 1వ అధ్యాయం 15-16 వచనాలు. ఆదికాండం 1వ అధ్యాయం. భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతిలై యుండు గాకని పలికెను.
ఆ ప్రకారం ఆయను ఉమ్, దేవుడు ఉమ్. ఆ రెండు గొప్ప జ్యోతులను ఉమ్. అనగా ఉమ్. పగటిని ఏలుటకు ఉమ్. పెద్ద జ్యోతిని ఉమ్. రాత్రిని ఏలుటకు ఉమ్. చిన్న జ్యోతిని ఉమ్. నక్షత్రములను చేసెను. ఇప్పుడు 136వ కీర్తన 7-8 వచ్చిన చదవండి నాన్న. 136వ కీర్తన 7-8. ఆయన గొప్ప జ్యోతులను ఉమ్. నిర్మించిన వాడు, ఉమ్. ఆయన కృప ఉమ్. నిరంతరం ఉండును. ఉమ్. పగటి నేరుటకు ఉమ్. ఆయన సూర్యుని చేసెను, ఉమ్. ఆయన కృప ఉమ్. నిరంతరం ఉండును. రాత్రి నేరుటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను. చాలు నాన్న. ఇప్పుడు సూర్యుణ్ణి చేసింది దేనికంటండి? ఏలుబడి చేయడానికి. పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని అన్నాడు అక్కడ అధికారంలో. ఇప్పుడు ఆ విషయం స్పష్టంగా ఇక్కడ చెప్తున్నాడు. పగటిని ఏలడానికి సూర్యుడిని, రాత్రిని ఏలడానికి చంద్రుడిని చేశాను, నక్షత్రాలను చేశానని చెప్తున్నాడు. అదేంటండి? ఇప్పుడు నిజంగా మనం గనక సూర్యుని వెలుగులోనికి వస్తే మనం ఎలా ఉండాలండి? ఏలుబడి చేసే వారంగా ఉండాలి. మనల్ని లోకంలో ఉన్న విషయాలన్నీ మనల్ని ఏలుబడి చేయడం కాదు, అవి మనల్ని రూల్ చేయడం కాదు, అవి మనల్ని పరిపాలించడం కాదు. మనమే లోకంలో ఉన్న విషయాల మీద పరిపాలకులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. లోకంలో ఉన్నటువంటి వారి మీద మనమే, లోకంలో ఉన్న విషయాల మీద మనమే ఎలా ఉండాలండి? పరిపాలన చేసే వారంగా, అధికారం చెలాయించే వారంగా ఉండాలి. ఇప్పుడు నీతి సూర్యుడు మన మీదకి వచ్చినప్పుడు మనకి ఏం కలగాలి? మనం ఏలికలుగా ఉండాలి, పరిపాలించే వాళ్ళంగా ఉండాలి, పరిపాలకులుగా ఉండాలి. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఒక ప్రశ్న. పాపానికి మీరు దాసులుగా ఉన్నారా? పాపాన్ని మీరు జయించి ఏలేవారుగా ఉన్నారా? సమాధానం ప్రభువుకి చెప్పండి, నాకు అవసరం. పాపానికి మీరు దాసులుగా ఉండి పాపం మిమ్మల్ని ఏలుతుందా? మీరు పాపాన్ని వెళ్తున్నారా? అసలు సూర్యుడిని చేసింది దేనికి? ప్రకాశించడానికి అని చెప్పుకున్నాం. రెండోది విషయం చెప్తున్నా. సూర్యుడిని దేనికి చేశాడు? ఏలుటకు, ఏలుబడి చేయడానికి, అధికారం చెలాయించడానికి. మనం పాపం మీద, శరీరాశుల మీద, లోకాశుల మీద, శరీర కోరికల మీద మనం కమెంట్ చేసి, డిమాండ్ చేసి వాటిని అదుపులో ఉంచుతున్నామా? అవి మనల్ని కంట్రోల్ చేస్తున్నాయా? చాలామంది క్రైస్తవుల్ని కంట్రోల్ చేసేది ఏంటండి? వీళ్ళు ఏలుబడి చేయరు, అవే వీళ్ళని ఏలుబడి చేస్తాయి. పాపము, లోకాశలు, శరీరాశులు, జీవపుడంబాలు ఇవన్నీ కూడా ఏలుబడి చేస్తారు. కానీ ప్రభువు అసలు మనల్ని, ఆయన మన మీద ఉదయించిన కారణం, మనల్ని సూర్యునిగా ప్రకాశించేలాగా చేయడానికి గల కారణం, ఆ సూర్యుడిలాగా మనం కూడా మారితే ఆ సూర్యుడు చేయడానికి గల ఇంకొక విషయం ఏంటంటే పరిపాలించడానికి, ఏలడానికి, రూల్ చేయడానికి. పాపాన్ని నువ్వు వెళ్ళాలి, నీ కంట్రోల్లో ఉండాలి. పోవద్దు పో అంటే పోవాలా? అదిగంటే రమ్మంటేరా పాపాన్ని పిలవకూడదు. దేవునికి ఇస్తారు. అర్థమవుతుంది పిల్లరా? పరిశుద్ధాత్మ దేవుడు చాలా సున్నితమైన వ్యక్తి. దేవుడు యేసు ప్రభువు వారు పాపిని ప్రేమిస్తాడు, పాపాన్ని కాదు. పాపాన్ని ద్వేషిస్తాడు. ఇప్పుడు నేనున్నానండి, నేనేదో తప్పు చేశాను, నేనేదో పొరపాటు చేశాను, నేనేదో ఆయన మాట చెప్పిన మాట తప్పా, ఆజ్ఞ అతిక్రమమే పాపమేగా. ఇప్పుడు పాపం అంటే గొప్ప, అందుకే అన్నాడు సులువుగా చిక్కులు పెట్టే పాపాలు కొన్ని ఉంటాయి. ఇది పాపమా? ఇది దేవుని దృష్టిలో నేరమా? దేవుని దృష్టిలో ఈ విషయం చేస్తే మనం పాపం చేసిన వాడు అవుతామా అని, ఇది కూడా పాపం అయిపోద్దా అనే విషయాలు చాలా ఉంటాయి. అందుకే సులువుగా చిక్కులు పెట్టే పాపాల్లో మీరు పడొద్దని చెప్పాడు. ఇప్పుడు పాపం అంటే నేరం, ఘోరం, ఇంకో విషయం ఏదో చేస్తే పాపం కాదు. ప్రార్థన చేయకపోవడం పాపమేనా? చెప్పాలి మీరు. విజ్ఞాపన చేయకపోవడం పాపమేనా? మరి ఆ పాపం ఎన్నిసార్లు చేసాం? వాక్యం చదవకపోవడం పాపమేనా? ఆయన ఏమన్నాడు? ప్రతిరోజు దీన్ని ధ్యానించండి అని చెప్పాడు, చదవమని చెప్పాడు, దీన్ని భుజించండి అన్నాడు, దీన్ని నవ్వులేసేయండి అన్నాడు. ఆజ్ఞగా, ఆజ్ఞ అతిక్రమం ఏంటి? పాపమేగా. ఇప్పుడు నేను పాపం చేశా, ఇప్పుడు నా మాట వినకుండా వీడు పాపం చేశాడు, పో అని అంటాడా? నన్ను ప్రేమిస్తాడు, నేను మారాలని కోరుకుంటాడు, నేను మరలా పాపంలో నుంచి బయటకు వచ్చి పరిశుద్ధంగా మారి ఆయనతో సహవాసం చేయాలని కోరుకుంటాడు. కానీ నేను చేసిన పాపం మీద ఉందో ఆ పాపాన్ని మాత్రం ప్రేమించడు. అర్థమవుతుందండి? కనుక దేవుడు మనల్ని సూర్యునిగా ఉంచిన కారణం, సూర్యుని యొక్క గుణం ఏంటంటే ఆయన రూపంలోకి మనం మారిపోతామా? మారిపోయినప్పుడు
ఆయన ఏమంటే ఆయన వెలుగు మన మీదకి వస్తే మోషే గారు ఆయనలాగా మారిపోయాడా, ప్రకాశించే వాళ్ళగా అయిపోయాడా? మరి ఆయన వెలుగు మన మీదకి వచ్చినప్పుడు మనం కూడా ఏమవుతాం? ఒక చిన్న సూర్యుడే అయిపోతాం. అంతే కదండి. సింహం పిల్ల సింహమే, కాకపోతే పిల్ల సింహం అంటారు. అలాగే నీతి సూర్యుడు ఆయనైతే మనమంతా ఇవ్వడం నీతి సూర్యుడు పిల్లలం, చిన్న సూర్యుడు. మనలో ఉన్న ఆ ప్రకాశం కూడా దేనికి మనల్ని నియమించాడు, దేని మీద మనల్ని అధికారిగా ఉండమన్నాడు? ఈ సమస్తమైన లోకాలన్నింటి మీద అధికారిగా ఉండమన్నాడు. పాపాన్ని మనం వెళ్ళాలి, మనల్ని పాపం వెళ్ళడం కాదు. శరీరాశులు మనల్ని లాక్కెళ్ళిపోవటం కాదు. ఆత్మ నియమము చేత శరీర క్రియలను చంపాలి. ఆత్మ నియమం చేత శరీర ఆశల్ని మనం చంపాలి. ఆత్మ నియమం చేత లోకాశల మీద మనం జయాన్ని పొందాలి. వాటి మీద ఏలుబడి చేయడానికి మనల్ని సూర్యులుగా ఉండమని చెప్తున్నాడు. మనమేమో అంత వద్దు ప్రభువా, మేమే అట్లా వెళ్ళిపోతాం అని అనేకులు దూరిపోతున్నారు. ఆత్మ నియమం చేత పాపాన్ని జయించే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు సూర్యుడు కనిపించకపోతే ఎలా ఉంటుందండి పరిస్థితి? ఒక వారం రోజులు లేదా 5 రోజులు 3 రోజులు భయంకరమైన వర్షం వస్తుంది, లేదా భయంకరమైన కారు మబ్బులు కమ్మేసి సూర్యుడు కనిపించట్లా. ఎలా ఉంటుంది? ఎప్పుడు ఉండేలాగా మంచి ఆహ్లాదకరంగా ఉత్సాహంగా ఉంటాం ఏంటండి? అసలు ఏమవుద్దో పరిస్థితి? ప్రచండమైన వర్షం ఏంటి? సూర్యుడు కనిపించి ఎంతకాలం అయింది? ఒక్కొక్కసారి భయంకరమైన తుఫాను 10 రోజులు వచ్చిన తర్వాత సూర్యుడు కనిపించాడు అనుకోండి, అబ్బా ఇవాళకి సూర్యుడు వచ్చాడండి అని అంటారా? అలాగా సూర్యుడు కనిపించకపోతే జీవనం ఎలా ఉంటుందంటే చాలా దారుణంగా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది. ఇక సముద్రంలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఇప్పుడంటే అన్నీ వచ్చేసాయి, నావిగేషన్స్ అన్నీ వచ్చేసాయి. సూర్యుడు ఉన్నా లేకపోయినా దాన్ని చూసుకుని మనం ఎటున్నాం, ఎక్కడున్నాం, ఏంటి అని తెలిసిపోద్ది. కానీ ఆ కాలంలో ఒకసారి వాక్యం చదవండి. అపోస్తుల కార్యాల గ్రంథం 27వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 27, 20వ వచనం. అపోస్తుల కార్యాలు 27, 20. కొన్ని దినములు సూర్యుడునైన నక్షత్రములైనను కనపడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకొందుమను ఆశ బొత్తిగా పోయాను. దేవునికి స్తోత్రం. 14 దినాలండి, దాదాపు ఎన్ని రోజులు అంటే 14 దినాల పాటు సూర్యుడు కనిపించలేదు వాళ్ళకి. పడవలో ప్రయాణం అవుతున్నారు, పౌలు గారిని తీసుకెళ్తున్నారు, వాళ్ళతో పాటు కొంతమంది ప్రయాణికులు ఉన్నారు. తుఫాను చేత అలల చేత ఓడ ఎటు పడితట్టు కొట్టుకుపోతుంది. 14 రోజులు అయింది సూర్యుని చూసేవాళ్ళు. అంటే వాన తగ్గలేదు అని అర్థమేగా. 14 రోజులు అయింది సూర్యుడు చూసి అంటే ఏంటి? మబ్బులు పోలేదు, వాన తగ్గలేదు. అసలు ఈ పరిస్థితిలో నుంచి మనం బ్రతికి బయటపడతామన్న విషయం ఎవరికి కూడా ఆశలు లేవు. ఇక జీవితం మీద ఆశలు వదులుకున్నారు. కొంతమందికి ఎలా ఉంటుందంటే, ఏంటో ఈ జీవితం అండి, ఇక అంతే, ఎంత చేసినా అంతే, ఇక బ్రతుకుతాము అన్న ఆశ మాకు లేదండి. ఈ పరిస్థితిలో నుంచి మేము బయటకు వస్తామని మాకు అనిపించట్లేదండి. మా జీవితాలు కూడా, మా కుటుంబం కూడా బాగుపడుద్ది, మాకు కూడా సంతోషకరమైన దినాలు వస్తాయి అనే పరిస్థితులు మా మధ్య లేవండి అనుకునే వాళ్ళు ఉంటారు. అయితే అలాంటి పరిస్థితుల్లో ఉన్న వారిలో ప్రభువుకి మీరు అప్పగించుకోగలిగితే, మిమ్మల్ని మీరు ప్రభువుకి అప్పగించుకోగలిగితే ఆయన మీ మీద ఉదయిస్తాడు, మీ కుటుంబంలో ఉదయిస్తాడు. ఇప్పుడు అంతమంది 14 రోజుల్లో ఉన్నారు, వాళ్ళతో కూడా పౌలు గారు కూడా ఉన్నారుగా. వాళ్ళకి ఏ భయం వేస్తుందో పౌలు గారు కూడా అదే భయం వేయాలిగా. కానీ పౌలు గారు అంటారు, అయ్యా ఇలారా, మీరేం దిగులు పడద్దు, నా దగ్గర కొంచెం ఆహారం ఉంది, ఈ రొట్టెలు తిని బలపడండి, ఖచ్చితంగా మనం ఏదో ఒక తీరానికి వెళ్తాం, నేను కైసరు ముందు నిలబడాలని ప్రభు నాతో చెప్పాడు. మనలో ఒక్కడు కూడా చావడం, మొత్తం ఒడ్డుకు చేరుతామని చెప్పి నిన్ను నీ కుటుంబాన్ని ప్రభువుకు అప్పగించుకుంటే, ఆ నీతిశుడు నీ కుటుంబం మీద ఉదయిస్తే అప్పుడు జరిగే విషయం ఏంటి తెలుసా? అసలు బ్రతుకుతాం, ఈ పరిస్థితుల్లో నుంచి బయటపడతాం అనే పరిస్థితుల్లో లేని ఆ దారుణమైన పరిస్థితులన్నీ కూడా ప్రభువు వారు చేయి పట్టి పైకి లేవనెత్తి నిన్ను ఉన్నతంగా ఆశీర్వదిస్తారు, ఒక ధైర్యాన్ని పుట్టిస్తారు. ఏం దిగులు పడకండి, మనల్ని మన కుటుంబాన్ని ప్రభువు కాపాడుతాడు అనే విశ్వాసం నీలో కలుగుతుంది.
ఎప్పుడు నీవు దేవునికి నీ జీవితాన్ని అప్పగించుకున్నప్పుడు. మిగతా వారందరికీ లేని, ఆ పడవలో ఉన్న వారందరికీ లేని ధైర్యం ఒక పౌలు గారికి మాత్రమే ఉండడానికి గల కారణం తన జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నాడు. కనుక మనం ఏలుబడి చేసే వారంగా ఉండాలి, ఆయన చేత పరిపాలించబడే వారంగా ఉండాలి, ఆయన చేత నడిపింపబడే వారంగా ఉండాలి. ఒకసారి ఒక వాక్యం యెషయా గ్రంథం 26వ అధ్యాయం 13వ వచనం. యెషయా 26:13. నువ్వు మాకు వద్దు ప్రభువా, మాకు వేరే వాళ్ళు కావాలి, వేరే వాళ్ళు పరిపాలించాలి, చదువునన్నా. యెహోవా ఉమ్. మా దేవా, ఉమ్. నీవు గాక ఉమ్. వేరు ప్రభువులు ఉమ్. మమ్ము నేలిరి. ఉమ్. ఇప్పుడు ఉమ్. నిన్ను బట్టి ఉమ్. నీ నామమును ఉమ్. స్మరింతుము. చాలండి. ఇప్పుడు మొదటి సమూయేలు గ్రంథం 8, మొదటి సమూయేలు 8, 4వ వచనం చదవండి. మొదటి సమూయేలు 8:4. ఇశ్రాయేలీయుల పెద్దలందరూ ఉమ్. కూడి ఉమ్. రామాలో ఉమ్. సమూయేలునొద్దకు వచ్చి ఉమ్. చిత్తగించుము. ఉమ్. నీవు వృద్ధుడవు, ఉమ్. నీ కుమారులు ఉమ్. నీ ప్రవర్తన వంటి ఉమ్. ప్రవర్తన గలవారు ఉమ్. కారు గనక ఉమ్. సకల జనుల మర్యాద చొప్పున ఉమ్. మాకు ఉమ్. ఒక రాజును నియమింపుము. చాలండి. అతను మమ్మల్ని ఏళ్తాడని చెప్పాడు. అరే దేవుడు మిమ్మల్ని పరిపాలిస్తున్నాడు కదా, దేవుడు మిమ్మల్ని నడిపిస్తున్నాడు కదా, దేవుడు కదా మిమ్మల్ని తీసుకొచ్చింది ఐగుప్తుల నుంచి, అవునా కాదండి? ఇశ్రాయేల్ ప్రజలను ఎవరు తీసుకొచ్చారు? దేవుడేనా? ఇప్పుడు దేవుడు తీసుకొచ్చి దేవుడు నడిపిస్తూ దేవుడు తన రెక్కల కింద తీసుకెళ్తా ఉంటే ఇప్పుడు దేవుడు అక్కర్లేదు అంటే వాళ్ళకి. సకల జనుల మర్యాద చొప్పున మమ్మల్ని పరిపాలించడానికి మాకు ఒక రాజు కావాలి, ఆడు మా ఊళ్ళో కావాలి, ఒక మనిషి కావాలి. ఎందుకని? దేవుడు రాజుగా ఉండి వీళ్ళని నడిపిస్తూ ఉంటే వీళ్ళు చేయాలనుకున్న పనులు చేయలేకపోతున్నారు, వేయాలనుకున్న వేషాలు వేయలేకపోతున్నారు, జరిగించాలనుకున్నటువంటి తప్పులు జరిగించలేకపోతున్నారు. ఎందుకని? ప్రతి దానికి రే అలా నోటి తప్పు చేసి పిలిపించు అనేజేయి అన్నాడు. తప్పు చేయొద్దు అని ప్రతిసారి హెచ్చరిస్తున్నాడు. ఇంత పెద్ద చిక్కకు అసలు మనం మన జీవితం మనదే, కానీ అసలు బతుకు మనకు సరిపోయి మనకు నచ్చినట్టుగా బతకడానికి అవ్వలేకపోతుంది. నాకు నచ్చినట్టుగా నేను బతకాలి, నాకు నచ్చినట్టుగా నేను జీవించాలి అంటే మనకు కూడా సకల జనులందరికీ ఉన్నటువంటి వారి మర్యాద చొప్పున మనకు కూడా ఒక రాజు ఉండాలి, ఆడు మనలాంటి మనిషి ఉండాలి. కనుక ఆడు కూడా తప్పులు చేస్తారు, కనుక మనం కూడా తప్పులు చేస్తాం. వాడు తప్పులు చేసి మనం తప్పు చేస్తాం కాబట్టి మనల్ని వాడు శిక్షించే అవకాశం తక్కువ ఉంటుంది, మనం రెచ్చిపోవచ్చు అని ఆలోచన చేశారు. ఇప్పుడు యెషయా గ్రంథంలో నా చదివిన వాక్యంలో ఏమన్నావు? నీవు గాక వేరు ప్రభువులు మమ్మల్ని ఏలారు. ఎందుకని లేరు? నువ్వు కాకుండా వేరే అధికారులు, వేరే పరిపాలకులు, వేరే ప్రభువులు ఎందుకు ఏలేరు? నువ్వు అప్పగించుకున్నావు కాబట్టి ఆడికి. అరే బాబు నువ్వు రారా, సైతానా నన్ను ఏలరా అని నువ్వు ఆడికి అప్పగించుకున్నావు కాబట్టి ఆడేలేడు. అదే దేవుని నడిపింపులో, దేవుని అప్పగింపులో దేవుని నువ్వు అప్పగించుకుంటే ఖచ్చితంగా ఏముంటుందండి? దేవుని నడిపింపే ఉంటుంది, నీకు క్షేమమే ఉంటుంది, ఆరోగ్యమే ఉంటుంది, విజయం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది, ఆశీర్వాదాలు ఉంటాయి. ఆయన రెక్కల కింద ఉంటాయి. ఈ రెక్కల కింద ఎంతకాలం ఉంటుండే? అలా అవసరం బయటికి వెళ్దామంటే దేనా ఏమైంది? హల్లెలూయా. పరిస్థితులు దారుణంగా ఉంటాయి, జాగ్రత్త. ఎలాంటి అసలు ఈ స్థితిలో నుంచి నా కుటుంబం బయటపడలేమో, నేను బయటపడలేనేమో, ఈ పరిస్థితులు మాకు ఇక పోవేమో, మా జీవితం ఇంతనేమో అనిపిస్తున్న ప్రతి పరిస్థితికి కూడా ఒక ధైర్యాన్ని పుట్టించాలంటే ఎవరి నడిపింపులో ఉండాలి? ఎవరికి అప్పగించుకోవాలంటే మనల్ని మనం దేవునికి అప్పగించుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో విషయం చూద్దాం, దేవుడు మనకి ఎలా ఉంటాడంటే న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 31. న్యాయాధిపతులు 5:31. యెహోవా ఈ శత్రువులందరూ అలాగుననే నశించెదరు. ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు. దేవునికి స్తోత్రం. బలముతో ఉదయించే సూర్యునిలాగా ఉండాలి మనం. సూర్యుడు ఉదయించేటప్పుడు ఎలా ఉంటాడండి? ఇలాగా కొంచెం కొంచెం ఉంటాడండి. సూర్యకిరణాలు ఇలా రాగానే చీకటి మొత్తం ఏమైపోద్దండి? అనే కదండి. బలముగా ఉదయించే సూర్యుని వలె మనం బలాన్ని పొందుకోవాలి, బలముగా ఉండాలి. బలం ఎప్పుడు వస్తుంది? ఆరోగ్యమే మహాభాగ్యం, సంతోషమే సగం బలం. అంటే సంతోషం ఉంటేనే సగం బలం వచ్చేసినట్టు. చదవలేదండి మీరు? చదివలేదమ్మా? సంతోషమే సగం బలమా కాదండి?
మీరు ఎక్కువగా నవ్వాలి, ఎక్కువగా సంతోషంగా ఉండాలి, ఆలోచనలు తీసేయాలి అంటారు. దేనికి? అదే మనకి సంతోషం సగం బలాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఈ బలం మనం పొందుకోవాలి అంటే, ఇలాంటి బలం మనం పొందుకోవాలంటే ఎప్పుడు జరుగుద్ది? మన మీదకి వచ్చే నిందలు కానీ, అవమానాలు కానీ, దోషాలు కానీ, వాటన్నిటి నుంచి ప్రభువు వారు మనల్ని విడిపిస్తూ ఉన్నప్పుడు మనకేమొస్తుంది? దేవుడు నాకు కూడా కార్యం చేస్తాడు అనే ఒక ఆలోచన వచ్చిందనుకోండి. ఒక చిన్న కార్యం చేయడం ద్వారా ప్రభు మనకి కొంచెం బలం వస్తుందా రాదండి? ధైర్యం వస్తుందా రాదండి? అది ఇప్పుడు సూర్యుడు ఎలా ఉంటాడంటే బలముగా ఉదయించే ఒక బలముతో ఆయన చీకటిని ఛేదించుకుంటూ బయటకు వస్తాడు. అలాగే నీలో ఉన్నటువంటి అధైర్యాన్ని తీసివేయడానికి, నిన్ను బలపరచడానికి ప్రభువారు ఏదో ఒక కార్యం నీ జీవితంలో చేస్తారు. చేసి నిన్నేం చేస్తారు? బలపరుస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకో విషయం చూద్దాం. రాజుల 2వ గ్రంథము 3వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనం. చాలు. ఇప్పుడు గమనించండి, దేవుడు మన మీద ఉదయిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసండి? మనల్ని నిందించేవారు, అవమానించేవారు, దూషించేవారు, మనం నాశనం అయిపోవాలని కోరుకునే ప్రజలు ఉంటారే, మన అపోజిషన్. వాళ్ళకి మనం ఏ కీడు చేయకపోయినా వాళ్ళు మనకి కీడు తలంచుకుంటారు కదా, మనకి కీడు జరగాలని కోరుకునే ప్రజలు ఉంటారు కదా, వాళ్ళందరినీ ప్రభు భ్రమపరుస్తారంట. ఏం చేస్తారండి? భ్రమపరుస్తాడు. భ్రమపరిచి వాళ్ళని లోపల తొక్కేస్తాడు, అణిచివేస్తాడు, మనల్ని పైకి లేవనెత్తుతాడు. ఇక్కడ జరిగిన సన్నివేశంలో ఉదయమున వీరు చూసినప్పుడు, సూర్యుడు ఉదయించినప్పుడు సూర్యకిరణాలు వచ్చి ఆ నీటి మీద పడినప్పుడు అంట వాళ్ళకి ఆ నీరు ఎలా కనపడిందంటండి? రక్తంలా కనపడిందంట. సన్నివేశం ఏంటో ఒకసారి చెప్తా, అలా టూకీగా ఒక్క మాటలు చెప్తాను చూడండి. ఇశ్రాయేలు రాజు, యోధా రాజు, ఏదోము రాజు, 3 రాజులు బయలుదేరి మోయాబు రాజు మీదకి దండెత్తి వచ్చారు. వచ్చేవాళ్ళు ఒంటరిగా రారుగా, రాజులు, వాళ్ళ సేనాధిపతులు, సైన్యం, వాళ్ళ జనం, వాళ్ళ పిల్ల పీచు, ఎండి గొడ్డు గోదాం మొత్తం అంతా తీసుకొస్తున్నారు. నీళ్ళు ఎక్కడే? మరి అన్ని 3 రాజ్యాలు పరిపాలించే రాజులకి, ఆ ప్రజలకి, ఆ పశువులకి నీళ్ళు ఉన్నాయా? నీళ్ళు లేవు. నీళ్ళు లేకపోతే ఒక ప్రాంతానికి వచ్చిన తర్వాత, అక్కడికి వచ్చిన తర్వాత ఒక ఆలోచన చేశారు, ఈ ప్రాంతంలో ఎవరైనా ఒక మంచి పాస్టర్ ఉంటే బాగుండు. అక్కడ ప్రవక్త ఉంటుంది, మనం వాడి భాష చెప్తున్నాం. ఒక ప్రవక్త ఉంటే బాగుండు, ఒక పాస్టర్ ఉంటే బాగుండు, ఆత్మ సంబంధమైన దైవజనుడు అని అడిగితే, అయ్యా పలానా దగ్గర ఎలీషా గారు ఉన్నారండి అంటే, అయ్యో ఎంత మాట, అసలు పిలిపించిన ఎలీషా గారిని అన్నారు. ఎలీషా గారిని పిలిపిస్తే ఇలా పరిస్థితి ఏంటంటే, అయితే మంచి వాయిద్యాన్ని వాయించి ఆత్మ సంబంధంగా పూర్ణుడుగా వాయిద్యం వాయించే ఒకరిని పిలవండి అన్నారు. పిల్లల గురువు వాయించేవాడిని పిలవండి అన్నారు. ఫ్లూట్ పిలిపించారు, మంచి విద్వాంసుని పిలిపించారు. అతడు ఆత్మతో నిండుకుని వాయిద్యం వాయిస్తూ ఉంటే యెహోవా ఆత్మ ఎలీషా మీదకి వచ్చింది. ఆ యెహోవా ఆత్మ ఎలీషా మీదకి వచ్చి ఇప్పుడు ఏం చెప్పారు తెలుసా? నానా 3 రాజులు వినండి, ఈ ప్రాంతం అంతా మీరు ఎన్ని గోతులు తీయాలనుకుంటే అన్ని గోతులు తీయండి. ఏం తీయాలండి? ఎన్ని గోతులు తీయమంటే అన్ని గోతులు తీయండి అని. మనకేమో అది అలవాట్లేదు. ఎదుటోడికి గోతులు తీయటం మనకు అలవాటు, కానీ మనకు కావాల్సిన గోతులు మనం తీసుకోవడం మాత్రం మనకి అలవాట్లేదు. మన ఇంట్లో ఇంకుడు కొంత తవ్వుకుంటామా? తవ్వం. కానీ పక్కింటి వాళ్ళు గోతు తవ్వి అటు దగ్గర మట్టి తెచ్చేస్తాం, ఏదో కూడా తెచ్చేస్తాం. ఎదటోడికి గోతులు తీయటం మనకు అలవాటు, కానీ ప్రభు అంటాడు, మీరు బ్రతుకున్నట్లుగా, మీకు ఆశీర్వాదం వచ్చినట్లుగా మీరు ఎన్ని గోతులు తీయాలనుకుంటే అన్ని గోతులు తీయండి అన్నాడు. అదేంటయ్యా, ఇప్పుడు ఈ గోతులు తీసేటప్పుడు రుణ నీళ్ళు కూడా మొత్తం పోతాయి, ఏంటి పరిస్థితి అంటే చెప్పింది చేయండి అన్నాడు. అది కూడా ఎలా చేయాలంట? సాగిలపడి గోతులు తీయాలి. ఎందుకని సాగిలపడి గోతులు తీయాలంటే, ఇలా మోకాళ్ళు నేల కానించి ఇలా వంగుని తీసారనుకోండి, గోతులు ఎంతలో వెళ్తుందండి? ఇప్పుడు గోతులు తీసారా? నాకు తీసిన అనుభవం ఉంది, దేవుని స్తోత్రం. వంగుని మోకాళ్ళు నేల కానిచ్చి ఇలా వంగుని తీస్తే ఎంతవరకే తీస్తాం. అదే సాగిలి పడిపోయాం అనుకోండి, నేలకు మొత్తం సాగిలి పడిపోయి తీస్తే లోపలికి ఇంతవరకు వెళ్తుందిగా, అర్థమైందా? దేవునికి ఇష్టం. సాగిల పడి గోతులు తీయనని చెప్పాడు. సాగిలి పడిపోయి ఒక్కొక్కడు గోతులు తీశాడు. ప్రార్థన చేస్తే ఆ గోతుల నిండా నీరు నిండిపోగా
ఇప్పుడు ఆ ప్రాంతం అంతా ఎలాగైపోయింది తెలుసా? ఒక సముద్రంలాగా, నీళ్ళన్నీ సముద్రంలాగా కనపడుతున్నాయి. అంతలాగా దేవుడు ఆశీర్వదించాడు, సమృద్ధి అయిన ఆశీర్వాదం ఇచ్చాడు. ఇంకో విషయానికి తర్వాత వెళ్తా, ఇప్పుడు ఈ విషయం కోసం చెప్తాను. దేవునికి నీవు సాగిలపడి ప్రార్థించగలిగితే, దేవునికి నీవు సాగిలపడి ప్రార్థించగలిగితే నీవు సమృద్ధిని చూస్తావు. దేవునికి ఇస్తావు. సాగిలి పడిపోవడం ఏంటండి? బోర్లా దండం పెడతాంటావే, నీ ఒంటరిగా ఉన్నప్పుడు బోర్లా పడి ప్రార్థన చేయాలి. దేవుని మహాకృపలో మేము ప్రార్థన చేస్తాం. అప్పుడప్పుడు నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా, మరి అన్నిసార్లు కాకపోయినా ఈ సమయంలో ఇక ప్రభు పదవి పట్టుకోవాల్సిందే అని అనిపించిందంటే సాగిలి పడిపోతా. సాగిపోయి ఏ నీ పాదాలు ప్రభు అనుకుంటాను, అంతే. ఇక అక్కడ ప్రార్థన చేస్తాను. అలా చెయ్యాలి. సాగిల పడిపోయి ఒంటరిగా ఉన్నప్పుడు, అందరిలో ఉన్నప్పుడు మోకరించి, అందరిలో ఉన్నప్పుడు కూర్చుని, మోకరించలేక కూర్చుంటే కూర్చుని, ఒంటరిగా ఉన్నప్పుడు కూడా నువ్వు అదే మోకాళ్ళు, అదే కూర్చుని, అదే వంగుని అపసపడకుండా ప్రార్థన ఇంకెందుకు? సాగిలి పడిపోయి ప్రార్థన చేయి. సమృద్ధి అయిన ఆశీర్వాదాల ప్రభు నీ కుటుంబంలో నింపబోతున్నాడు. సాగిలి పడి ప్రార్థన చేసి చూడు, నువ్వు ఆశీర్వాదం వస్తుంది. దేనికోసం అయితే నువ్వు అడుగుతావో అది సమృద్ధిగా నీకు కలుగుతుంది. నువ్వు సాగిలిపడి, నిన్ను నువ్వు పరీక్షించుకుని, పరిశోధించుకుని, ఒప్పుకుని, విడిచిపెట్టి సాగిలిపడి ప్రార్థన ప్రారంభించు. నువ్వు ఏది అడుగుతావో అది ఖచ్చితంగా సమృద్ధిగా ప్రభు దయచేస్తారు. ఆ గుంటలు నిండితే చాలు అనుకుంటే గుంటలు నిండిపోయి ఒక మహాసముద్రంలా కనపడుతుంది. సముద్రంగా కనపడినప్పుడు తెల్లవారేసరికి, ఉదయమున లేచినప్పుడు అన్నాడు కదా, తెల్లవారేసరికి సూర్యుడు ఉదయిస్తాడుగా. సూర్యుడు ఉదయించి సూర్యుడి కిరణాలు వస్తేనంట అవతరున్న మోయాబీలకి ఎర్రగా కనపడిందంట, రక్తంలాగా. ఎలా కనపడిందండి? రక్తంలాగా కనపడిందంట. ఇప్పుడు ఎర్ర సముద్రానికి పేరు రెడ్ సీ, ఎర్ర సముద్రం అని ఎందుకు పేరు పెట్టారని ఒక దైవజనుడు అక్కడ ప్రాంతంలో వాడిని అడిగారంట. వాళ్ళు చెప్పారంట, అయ్యా ఇప్పుడు సౌదీ అరేబియాలో నుంచి సూర్యుడు ఉదయించినప్పుడు 4 గంటల పాటు ఇక్కడ నుంచి ఈ మాత్రం సూర్యుడు ఈ యాంగిల్ వరకు వచ్చే వరకు, ఈ కోణంలోకి వచ్చే వరకు అవతల ఉన్నటువంటి ఐగుప్తు దేశానికంట ఈ నీళ్లు ఎర్రగా కనపడతాయి అంట 4 గంటల సమయం. మళ్ళీ సూర్యుడు అక్కడే ఉంటాడా? ఇలా మధ్యలోకి వస్తాడుగా. మళ్ళీ ఈ యాంగిల్లో నుంచి ఈ యాంగిల్ వరకు ఒక 4 గంటలు లేదా కొన్ని గంటలు అంట మామూలుగా వాళ్ళకి వీళ్ళకి మామూలు నీళ్ళకి కనపడతాయి అంట. మళ్ళీ అప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ ఇటు దిగుతాడుగా. ఈ యాంగిల్లోకి సూర్యుడు వచ్చినప్పుడు ఐగుప్తీయులకేమో నీడలాగా కనపడతాయి అంట, ఇటు ఉన్నటువంటి సౌదీ అరేబియా వాళ్ళకేమో ఎర్రగా కనపడతాయి అంట. అంటే దినములో కొన్ని గంటలు వాళ్ళకి, కొన్ని గంటలు వీళ్ళకి సముద్రంలో నీళ్ళు ఎలా కనపడుతున్నాయండి? ఎర్రగా కనపడుతుంది. కాబట్టి ఎర్ర సముద్రం వేరు పెట్టారంట. ఇప్పుడు ఇక్కడ కూడా ప్రభు భ్రమపరిచాడు. నీళ్ళని సూర్యకిరణాలు పడగానే వాళ్ళకి ఎలా కనపడేలాగా చేశాడండి? రక్తంలాగా ఎర్రగా కనపడేలాగా చేస్తే వాళ్ళు ఏమనుకున్నారంటే, మోయాబీ సైన్యం అంతా కూడా మనం చంపకుండానే వాళ్ళే పొడుచుకుని చచ్చారు, మన మీద భయంతో వాళ్ళు చచ్చిపోయారు, వాళ్ళ రక్తం చూసారా, ఇక ఎవడు బతకలేదు, కాబట్టి మనం వెళ్ళి వాళ్ళని దోచుకొచ్చుకోవటమే అనేలాగా భ్రమపరిచాడు ప్రభు. నీ మీదకి లేస్తున్నవారు, నీ మీదకి వస్తున్న వారిని ప్రభు భ్రమపరచబోతున్నాడు. అది ఎలా భ్రమపరుస్తారంటే, ఈ గిడిసిన అయిపోయింది, వీళ్ళంతా ఇక అయిపోయింది ఇక అని వాళ్ళకి అనిపిస్తాడు. కానీ అక్కడి నుంచే ప్రభు నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. ఆయన యందు భయభక్తులు గల వారి మీద నీతి సూర్యుడు ఉదయించినప్పుడు జరిగే కార్యం ఒకటి. వీళ్ళు ఎరగ కనబడింది కదా, ఎరగ కనబడేసరికి ఏం చేశారు? యుద్ధోపకరణాలతో వస్తారండి, కత్తులు, కట్టర్లు, బల్లెలు, ఈట్లు వేసుకుని వస్తారా? అంత దోచుకోవటమే. ఇవన్నీ ఉంటే తెచ్చేటప్పుడు కొంచెం వస్తుంది. ఇవేమీ లేకపోతే ఎంత తెచ్చుకోవచ్చు, ఒక్కోడు మూట వేసుకోవచ్చు అని వీళ్ళ దగ్గర ఉన్నటువంటి యుద్ధోపకరణాలు, యుద్ధ కవచాలు అన్నీ కూడా ఇక్కడ పెట్టేసి చేతులు ఒప్పుకుంటా వెళ్ళారు, ఖాళీ చేతులు వెళ్ళారు. అక్కడ చచ్చిపోయారా? వాళ్ళు మొత్తం ఆయుధాలతో రెడీగా ఉన్నారు ఈ నీళ్లు. కానీ దేవుడు భ్రమపరిస్తే అలా అనుకుని వీళ్ళు వెళ్ళారు, వీళ్ళ మొత్తం లేచారు. ఇశ్రాయేలీలు, యూదులు, ఎదోము రాజు సంబంధించిన ప్రాంత ప్రజలందరూ కూడా ఈ మోయాబీని చంపేశారు. శత్రువు మీద విజయం వచ్చిందా లేదా? శత్రువుని భ్రమపరిచి వాళ్ళని నిరాయుధులుగా చేసి వాళ్ళ మీద జయాన్ని ప్రభు తన ప్రజలకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు లోతు సందర్భంలో కూడా లోతు దగ్గరికి 2 దేవదూతలు వచ్చారు, ఉన్నారు. ఊర్లో ప్రజలందరూ చూశారు. ఆ ఊరు భయంకరమైన పాపం, ఎవరు కనపడితే వాళ్ళతో పాపం చేశారని మొత్తం అందరూ వచ్చేస్తారు. అంత భయంకరమైన పాపం కాబట్టి దేవుని ఉగ్రత కురిపించడానికి వచ్చాడు. అసలు అలా ఉందా లేదా చూద్దామని వచ్చాడు. ఇప్పుడు లోతు దగ్గరికి వచ్చి లోతు అని తలుపు కొట్టారు.
సాయంత్రం మీ ఇంటికి 2 వ్యక్తులు వచ్చారు. వాళ్ళని బయట పంపించి మేము పాపం చేస్తా ఉన్నాం. అయ్యా మీకు దండం పెడతా, వాళ్ళు మా ఇంటికి వచ్చిన అతిథులు అయ్యా, వాళ్ళని ఏం చేయకండి. కావాలంటే నా బిడ్డలో నా కూతురు ఉన్నారు 2, వాళ్ళని తీసుకెళ్ళిపోయి ఏదో కూడా చేయకండి, అతిథులను మాత్రం ఏం చేయొద్దు, దయచేసి ఆమె దగ్గర రావద్దండి. అమ్మేంద్రా పాపం చేయాలి మేము అని అంటే దేవుడు చెయ్యి పట్టుకుని లోతును లోపల లాగి తలిపేశాడు. దేవుడు చెయ్యి పట్టుకుని లోతును లోపలికి లాగి తలిపేశాడు. ఏమండి, ఇప్పుడు వచ్చి తలుపు కొట్టింది ఎక్కడ? వాళ్ళు అక్కడేగా. ఇప్పుడు మాట్లాడింది ఎక్కడ? అక్కడేగా. ఎప్పుడైతే లోతుని చెయ్యి పట్టుకుని లోపలికి లాగి తలిపేశాడు దేవుడు, ఆ తలుపు ఎక్కడ ఉందో కనబడకుండా చేశాడు. ఇక చుట్టూ తలుపెక్కడ 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 అని తెల్లవారు తిరిగారు. వాళ్ళ తలుపు కనపడలా. ఎర్రోళ్ళు కాకపోతే అరే ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నాం, ఆ తలుపు ఇక్కడే తీశాడు అంటే తలుపు ఇక్కడే ఉంటుందిగా, కనపడలా. దేవుడు భ్రమపరిచేస్తాడు. అది తలుపు కాదు, గోడ అన్నట్టు చేశాడు అక్కడ. ఎంతసేపు? తెల్లవారేసరికి ప్రభువారు లోతు కుటుంబాన్ని బయట పంపించేసి అగ్ని గంధకాల చేత దాన్ని కాల్చేసాడు. మీకు అర్థమవుతుందా? దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అనుకునే విధానంలో శత్రువుని, మనల్ని అన్యాయం చేస్తున్న వారిని, మన నాశనాన్ని కోరుకుంటున్న వారికి భ్రమ కల్పించి ఇక మన పని అయిపోయింది అనుకునేలాగా చేసి, వాళ్ళ పని అయిపోయేలాగా చేసి మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఇంకొక వాక్యం చదువుకుని ముగించుకుందాం. ద్వితీయోపదేశకాండం 33:14. ద్వితీయోపదేశకాండం 33:14. ద్వితీయోపదేశకాండం 33:14. సూర్యుని వలన కలుగు ఫలములోని శ్రేష్ఠ పదార్థముల వలన, చంద్రుడు పుట్టించు శ్రేష్ఠ పదార్థముల వలన, పురాతన పర్వతముల శ్రేష్ఠ పదార్థముల వలన, నిత్య పర్వతముల శ్రేష్ఠ పదార్థము వలన, సంపూర్ణముగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ఠ పదార్థము వలన యెహోవా అతని భూమిని దీవించును. చాలండి. శ్రేష్ఠ పదార్థాలతో ప్రభు మనల్ని ఏం చేస్తారండి? దీవిస్తారు. అవి కూడా ఎలాగా? సూర్యుని వలన కలుగు శ్రేష్టమైన పదార్థాలు, ఫలాలు. ఏమండి, ఒక మాట కాదు, చెట్టు, ఒక మామిడి చెట్టు ఉందనుకున్నాం. ఇది మామిడికాయల సీజన్ కదా, మామిడి చెట్టు ఉంది. మామిడి చెట్టుకు కాయలు విరగ కాసినాయి అంటారు, అంటే ఎక్కువ కాసినాయి. కాసిన కాయలు కొన్ని ఏమో సూర్యుని కాంతి పడేలాగా కనపడతాయి, బయటికి ఉంటాయి. కొన్ని ఆకుల చోట్ల ఉంటాయి, కొన్ని లోపల ఉంటాయి. అన్నిటి మీద సూర్యకిరణాలు ఒకేలాగా పడతాయా? చెప్పాలి మీరు. కానీ సూర్యకిరణాలు పడితే చూడండి, ఆ కాయ టేస్ట్ వేరుగా ఉంటుంది. అది శ్రేష్టమైన ఫలం. అందుకే అన్నాడు, సూర్యుని వలన కలుగు శ్రేష్టమైన ఫలాలు నేను మీకు ఇస్తా. ఆకుల చాటున ఉన్నటువంటి ఫలము ఫలమే, కానీ దానిలో సూర్యకిరణాల ద్వారా, ఆ సూర్యరశ్మిని గ్రహించడం ద్వారా వచ్చిన రుచి ఈ ఆకు చాటున ఉండి, ఏదో మామూలుగా వెలుగులో కిరణాలు డైరెక్ట్గా పడకుండా వెలుగులో మాత్రం ఉన్న కాయ టేస్ట్ వేరు, రుచి వేరు. సూర్యకిరణాలు నేరుగా పడినటువంటి రుచి వేరు. అలా అది దాన్ని శ్రేష్టమైన ఫలం అంటారు. దీన్ని ఫలం. భూప్రపంచంలో ఉన్న వారందరికీ ఇచ్చినటువంటి ఫలాల కన్నా కూడా మనకి శ్రేష్టమైన ఫలములు సూర్యుని వలన, సూర్యకిరణాల వలన, అంటే దేవుని వలన వచ్చే ఆ ఆశీర్వాదాల చేత, శ్రేష్టమైన ఆశీర్వాదాల చేత ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదింపజేస్తారు. దేవునికి స్తోత్రం. ఆ విధంగా నీతి సూర్యుడు మన మీద ఉదయించునుగాక. ఆయన రెక్కల కింద మనం ఆరోగ్యం పొందుకుందుముగాక. ఆయన రెక్కల కింద మనకి క్షేమం కలుగునుగాక. ఆయన రెక్కల కింద మనకి సకల ఆశీర్వాదాలు, దీవెనలు కలుగునుగాక. ఆయన రెక్కల కింద మనకి శ్రేష్టమైన ఆశీర్వాదాలు ప్రభు మనకి దయచేయునుగాక. ఆయన రెక్కల కిందే మనకి విజయము కలుగునుగాక. అట్టి కృప ప్రభు మనకి దయచేయునుగాక. ఈ విధంగా ఉండాలి. నీతిశుద్ధుడు మన మీద ఉదయించాలి. ఆయన రెక్కల కింద మనకి విజయము, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆశీర్వాదము, అభివృద్ధి ఉండాలి అంటే మనం ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. కనుక ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన మన మీద ఉదయించున్నట్లుగా, ఆయన మనల్ని ఆశీర్వదించున్నట్లుగా, దీవించున్నట్లుగా మన జీవితాలు ఆశీర్వదింపబడే కృప ప్రభు మన మీద, మన కుటుంబం మీద నిండుగా మెండుగా దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం.